హాయ్ పవన్ టెల్ట్యూట్ ఛానల్కి స్వాగతం. నేను పవన్. ఈరోజు నేను మీకు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇచ్చిన స్టాఫ్ అసిస్టెంట్స్ క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి స్పష్టంగా చెప్పబోతున్నాను. దీనికి డిగ్రీ పూర్తి చేసి సరైన వయసు ఉండి లోకల్గా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక ఈ రిక్రూట్మెంట్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంటే మిగిలిన ఎలిజిబిలిటీ, ఏజ్లో వారు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంకేస్ సెలక్షన్ ప్రాసెస్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటే దాంట్లో సబ్జెక్ట్స్ ఏంటి, మార్కులకి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎంత, జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇలాంటి తదుపరి విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి రావాలి అంటే youtube.com/c/pavanteltutes అని టైప్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే మొబైల్ వచ్చేసి, అలాగే మొబైల్లో సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేస్తే అన్ని అప్డేట్స్ నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. ఇక ఈ బ్యాంక్ ఏంటంటే కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. ఈ బ్యాంక్ కర్నూలులోనే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంక్ స్టాఫ్ అసిస్టెంట్స్కి క్లర్క్ ఉద్యోగాలు ఖాళీలు చేయడానికి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనౌన్స్ చేసింది. అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 1, 2017, మొదలైన తేదీ మాత్రం జూలై 15నే స్టార్ట్ అయింది. ఇక ఎలిజిబిలిటీ ఏంటంటే క్వాలిఫికేషన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా డిగ్రీ ఉండాలి, వయసు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఏళ్ళు ఏజ్ ఎక్కువగా ఉంటుంది, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 3 ఏళ్ళు కలిసి వస్తుంది. ఇక అదర్స్ అంటే డిజేబిలిటీ వాళ్ళకి జనరల్ అయితే 10 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ అయితే 15 ఏళ్ళు, బీసీ డిజేబిలిటీ వాళ్ళైతే 13 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. దీంతో పాటు మీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే ఇంగ్లీష్ అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి ఇంగ్లీష్ మీద. దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ మాత్రం పర్ఫెక్ట్గా తప్పనిసరిగా వచ్చి ఉండాలి, మాట్లాడాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే కర్నూలులో లోకల్ లాంగ్వేజ్ తెలుగే. ఓకే, తెలుగు బాగా మాట్లాడగలగాలి. కర్నూలు వాళ్ళు మాత్రమే అయి ఉండాలి. ఓకే, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇక అప్లై చేసుకోవడం ఎలా అంటే ఇక చూశారు కదా సైట్ karnool.dccb.com. ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్స్ ఆర్ క్లర్క్స్, దీని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. దానికన్నా ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి నోటీస్లో ఉంటాయి. ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, ఆన్లైన్ టెస్ట్ అనేది డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయకుండానే మొదలవుతుందని, అప్లై చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్లికేషన్ ఫామ్ ఈ రిసిప్ట్ అనేది ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలని, మీరు రెగ్యులర్గా ఈ సైట్ విజిట్ చేస్తూ ఉండాలని, కాల్ లెటర్ అనేది బ్యాంక్ వెబ్సైట్ నుండే అంటే ఈ సైట్ నుండే డౌన్లోడ్ చేసుకోవాలని, ఇలా ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఉంటుంది. ఓకే, అది ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం ఉంటుంది. బేసిక్ ఇన్ఫో, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, పేమెంట్. ఓకే, ఇలా ఉంటాయి. ఈ బేసిక్ ఇన్ఫోలో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ ఫుల్ నేమ్ అనేది హైలైట్ అవుతుంది. ఆ తర్వాత మొబైల్ నెంబర్, మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్కి వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ ఏంటంటే ఫోటో మీది 20 KB నుండి 50 KB లోపు మాత్రమే ఉండాలి. ఆ ఫోటో కూడా రీసెంట్గా దిగిన కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే ఉండాలి. సిగ్నేచర్ మాత్రం 20 KB లోపు ఉండాలి. వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో మాత్రమే సిగ్నేచర్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫోటో అండ్ సిగ్నేచర్. నెక్స్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. డీటెయిల్స్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్, మీ పర్సంటేజ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు డీటెయిల్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఓకే, ఇవ్వలేదు కాబట్టి వర్క్ అవ్వదు. డీటెయిల్స్ తర్వాత ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. ఎక్కడన్నా నేమ్స్ కానీ ఏదో ఒకటి మిస్టేక్స్ ఏమైనా జరిగితే మాత్రం మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ వచ్చేసి పేమెంట్. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీస్ వాళ్ళకైతే 350 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక ఈ పేమెంట్ అనేది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు.
త్రో డెబిట్ కార్డ్స్ అంటే రూపే కార్డ్ కానీ, వీసా కార్డ్ కానీ, మాస్టర్ కార్డ్ ఇలా వాటి ద్వారా చేసుకోవచ్చు. తర్వాత క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీస్ ద్వారా చేసుకోవచ్చు, క్యాష్ కార్డ్స్ ద్వారా చేసుకోవచ్చు, మొబైల్ వ్యాలెట్స్ ఉంటాయి కదా వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు పేమెంట్ ప్రాసెస్ అనేది. ఓకే, పేమెంట్ కోడ్ చేసేసాం. నెక్స్ట్ అప్లై చేసేసాం మొత్తం. తర్వాత ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మీకు 125 మార్కులకు ఉంటుంది. 125 మార్కులలో 100 మార్కులు ఆన్లైన్ టెస్ట్కి ఉంటుంది, మిగిలిన 25 మార్కులు ఇంటర్వ్యూకి ఉంటుంది. 100 మార్కులు అనేది మీకు 3 సబ్జెక్టులే ఉంటాయి 100 మార్కులు ఆన్లైన్ టెస్ట్లో. ఏంటంటే ఇంగ్లీష్ అనేది 30 క్వశ్చన్లు 30 మార్కులకు ఉంటుంది, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్కులకు ఉంటుంది, న్యూమరికల్ అబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్కులకు ఉంటుంది. టోటల్గా 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 60 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, గంటలోనే కంప్లీట్ చేయాలి. క్వశ్చన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఓకే, తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు ఈ జాబ్ కావాలి, కానీ తెలుగులో మాత్రం క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇది కంప్లీట్గా. ఇక ఈ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంది కదా, ఇది 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మనం ఏమైనా రాంగ్ పెడితే మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది దీనికి కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ ఎక్కువ శాతం 0.25 ఉంటుంది. తర్వాత ఆన్లైన్ టెస్ట్లో కొంచెం మంచి స్కోర్ చేసిన వాళ్ళు మెరిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి 1:4 రేషియోలో పిలుస్తారు. సో ఈ రెండింటిలో పర్ఫామ్ చేసిన వాళ్ళు సెలెక్ట్ అయినట్లు లెక్క. సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ మీకు 18,000కి పైగా స్టార్ట్ అవుతుంది. కర్నూలు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళు బ్యాంకులోకి ఎంటర్ అయ్యే ముందు ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏంటంటే మీరు ఆ బ్యాంకులో మినిమం 2 years అయినా వర్క్ చేస్తానని చెప్పేసి కాంట్రాక్ట్ బాండ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఆ బాండ్ మీద సిగ్నేచర్ చేయాలి. లేదా కనీసం ఒక 2 లక్షల రూపాయలు డిపాజిట్ అయినా ఆ బ్యాంక్లో చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి సెలెక్ట్ అయిన వాళ్ళు జాబ్లో జాయిన్ అయ్యే ముందు. ఓకే, ఇది దీనికి సంబంధించిన మొత్తం రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, డీటెయిల్డ్గా కావాలి అంటే ఈ సైట్లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేశారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇదిగో ఇలా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ స్టాఫ్ అసిస్టెంట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. లేదు ఇంకా మాటల ద్వారా మాట్లాడి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. ఓకే, ఇక ఈ బ్యాంక్ చూసారా, ఈ బ్యాంక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఆప్కాబ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, ఈ మూడిటి సహకారం ఉంది. ఈ బ్యాంక్ గురించి రిక్రూట్మెంట్ గురించి ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ని బట్టి మనం ఒక విషయం గమనించవచ్చు. ఏంటంటే లోకల్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉండే ఇటువంటి కోఆపరేటివ్ బ్యాంకులు, ఇటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులన్నీ మ్యాక్సిమం ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకే న్యాయం చేయాలని చూస్తున్నాయి. ఓకే, అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాయి. అంటే మిగిలిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా అదే బాట పడతాయి కూడా. కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎప్పుడు రిక్రూట్మెంట్ ఇస్తుందో తెలియదు. కాబట్టి ఇచ్చిన తర్వాత ఆడావుడి కంగారు పడటం కన్నా నిజంగా బ్యాంక్ జాబ్ టార్గెట్గా గోల్గా పెట్టుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఇలాంటి లోకల్ జాబ్స్ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు రిలాక్స్డ్గా అప్లై చేసుకొని కంప్లీట్ చేసుకొని జాబ్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిన వాళ్ళకి, లోకల్గా ఉండే వాళ్ళకి ఎలాగూ ఈ డిస్ట్రిక్ట్ బ్యాంకులు ఇచ్చే నోటిఫికేషన్లు తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ తెలియకపోయినా అన్ని సవ్యంగా జరిగితే నేను ఎలాగూ ఇలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి మీ నియర్ అండ్ డియర్కి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. మీ సందేహాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.